నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరన్న? నా పేరు కుల్ల వెంకన్న, పేరుకేడు, ఓకే. రాయపర్తి మండలం, వరంగల్ జిల్లా. ఓకే. ఏం పని చేస్తారు? నేను వ్యవసాయం అగ్రికల్చరే. ఎన్ని ఎకరాలుంది? మాకు 7 ఎకరాలు ఉంది. 7 ఎకర్స్ ఉంది. రైతు బంధు వచ్చిందా మనకు? పర్లేదు నాకు ఇంకా. అంటే ఒక్క ఎకరం కూడా పడలేదా? అంటే నాకు నా పేరు మీద ఉంది మొత్తం. ఒక్క ఎకరాన్ని కూడా పడలేదు ఇప్పటివరకు. పర్లేదు. ఎట్లా చూస్తారన్న? ఏ విధంగా ఉంది పరిపాలన? ఏ విధంగా అనిపిస్తుంది? ప్రజలు ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్ వస్తుంది కదా, గ్రామాల్లో ఏ విధంగా ఉంది? ఏ పార్టీ వైపు మొగ్గు చూపే ప్రయోజనం చూపిస్తున్నారు? కరెక్ట్ గానీ నమ్మించి మోసం పోయినాం. రైతులంతా ఏముంది, ఒకసారి పాలన అనేది చేంజ్ చేద్దామనే ఆలోచనతోటి చేంజ్ చేసేటట్టే మొత్తం నీళ్లు కెనాల్ వరకు మాకు ఫుల్ కెనాల్ వచ్చేది. పంటలన్నీ ఎండిపోతున్నాయి. కెనాల్ చూద్దా సక్రమంగా వస్తలేవు. కెనాల్ బాగానే పోతుంది. మాకు పిల్లకాలలోకి నీళ్లు వదులుతలేరు. ఎందుకు నీళ్ళు వస్తున్నాయి కానీ అధికారులు ఎవరు పట్టించుకుంటలేరా? మరి నల్గొండకు తరలించుకుపోతారు నీళ్లు. ఇప్పుడు మీరేమో నల్గొండకు తరలిస్తున్నారని చెప్తున్నారు. నల్గొండ దగ్గర చూస్తేమో పరిస్థితి ఏ విధంగా ఉందంటే అక్కడ రైతులు చాలా ఇప్పుడు మీరు ఏ విధంగా అంటున్నారో అక్కడ కూడా చాలా పరిస్థితి తీవ్రంగా ఉంది. రైతులు చాలా అంటే పొలాలకు గానీ, ఈ మొక్క చేనులకు గానీ పారిపించుకునేటట్టు పొజిషన్ లేదని చెప్తున్నారు. మొత్తం ఎండబెట్టుకున్నారు. దీనిపైన ఏ విధంగా చూస్తారు? ఘోరం. అంటే మాకు 24 hours ఎస్ఆర్ఎస్పి పోతుంది కదా, వీటి పిల్లకాయలకు వస్తలేదు, అది పోతుంది. 15 రోజులకు ఒకసారి అయితే మొక్కజొన్న సినిమా ఎర్ర నెలలు అక్కడికి వస్తలేవు. ఘోరంగా పంటలు ఎండిపోతున్నాయి. పొలాలు సుద్ధా ఆరిపోతున్నాయి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో ఇప్పుడు ఏ పార్టీ మొగ్గు చూపబోతుందన్న? ఇప్పుడు ప్రజల తీర్పు ప్రజల్లో అయితే ఒక ఎస్టీ వాళ్ళు మొత్తం వాయిస్ అంతా చేంజ్ అయింది. మొత్తం అబ్బాయి ఎందుకు ఎత్తి అనేది వాయిస్ చేంజ్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీకి వేసే పరిస్థితుల్లో అయితే లేవు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ 16 సీట్లు గానీ, నేను 16 సీట్లు మన తెలంగాణ రాష్ట్రంలో గెలిపిస్తేనే ఈ 6 హామీలు పథకాలు ఏవైతే చెప్పినో అవి మనకు ఈ 16 సీట్లు వస్తే గానీ మనకు ఈ నెరవేరని పొజిషన్ లో ఉన్నదని చెప్తున్నారు. దీనిపైన ఏ విధంగా? ఏం చేసిండు? రైతు బంద్ చేస్తా అన్నాడు. రైతు బంద్ 3.5 ఎకరాల వరకు పడ్డాయి. మిగతా వరకు పడలేదు. నీళ్ళు ఇస్తాను, నీళ్లు లేవు. కరెంట్ సుధా సక్రమంగా ఇచ్చులేదు, కటింగ్ ఉంటుంది. ఇప్పుడు ఆ పార్టీతో పోల్చుకుంటే ఈ పార్టీ ఏ విధంగా చూస్తారు? బీఆర్ఎస్ ఏముంది, అప్పులు చేసిండా, ఏం చేసిండో కేసీఆర్ అది ఏమన్నో కానీ పరిపాలన రైతులను అయితే ఇబ్బంది పెట్టలేదు. కరెంటు విషయాల్లో, నీళ్ళ విషయాల్లో అయితే ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. రైతు బంధు విషయాల్లో అయినా ఇబ్బంది పెట్టలేదు. ఊర్లో జనాలు తిరగబడుతున్నారా మళ్ళీ? కొద్దిగా మార్పు వచ్చేసింది. బాగానే ఇప్పటి వరకు మార్పు వచ్చేసింది. 3 నెలలకే వచ్చేసింది. ఇప్పుడు గ్యాస్ గానీ, రైతు బంధు అయితే ఏమో గానీ ఇవన్నీ కొన్ని పథకాలు గ్యాస్ ఇప్పుడు వరకు మేము ఏమి తీసుకోలే. అదే నడుస్తున్నాయి. మాకు పల్లెటూరులో ఏమి వస్తాయి? సిటీ వాళ్ళకైతేనేమో వాళ్ళు అది అవుతుంది.